శ్రావణి. ఇప్పుడు నేను మీకు గుత్తి వంకాయ బిర్యానీ చూపిస్తున్నా అనమాట. అన్నీ ఇక్కడ డైరెక్ట్గా మసాలాలే చూపిస్తున్నా. ఇక్కడ నేను ఏం తీసుకున్నా అంటే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, షాజీరా చెక్క, లవంగ, తోక మిరియాలు, ఇలాచి అనమాట. ఫస్ట్ ఈ మసాలాని మనము ఒక నిమ్మకాయ విండుకొని ఒక కప్పు పెరుగు వేసుకొని ఇది గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు నేను 2 నిమ్మకాయలు తీసుకున్నా అండ్ పెరుగు అందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పెరుగు, నిమ్మకాయ వేసుకున్నా, ఇది మనం గ్రైండ్ చేసుకుందాం. మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను డైరెక్ట్ చూపిస్తాను అనమాట. నైట్ టైం కాబట్టి వంకాయలు కట్ చేసుకుని ఉల్లిపాయ కట్ చేసుకుందాం. అయితే బిర్యానీకి నేను కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నా, అంటే తక్కువ రైస్ చేస్తున్నా కానీ కొంచెం బాగా ఉడుకుతుంది అనమాట. ఇక్కడ నేను నెయ్యి అండ్ ఆయిల్ 2 తీసుకున్నా. ఇది నైట్ టైం కాబట్టి నేను పులావ్ టైప్ లో చూపిస్తున్నా. దమ్ బిర్యానీ కూడా ఉంటుంది వంకాయలో, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అయితే ఇప్పుడు ఇందులో మనం జీలకర్ర అండ్ ఇది ఆకేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ వేసుకోవాలి. ఇంకోటి బిర్యానీ కలర్ రావాలన్నమాట. ఉల్లిపాయ మనం బిర్యానీలో గాలిస్తాం కదా, అట్లా ఫ్రై చేసినట్టుగా. ఇది కొంచెం బ్రౌన్లోకి వచ్చింది కదా, ఇందులో సాల్ట్ వేసుకుందాం మనము. ఎందుకంటే ఇప్పుడు ఇందులోనే వంకాయల్ని వేసుకోవాలి. ఇంకా కొంచెం కలర్ రావాలి ఉల్లిపాయ. ఈ ఉల్లిపాయల కలర్లోకి వచ్చినాయి కదా, ఇప్పుడు వంకాయలు వేసుకుందాం. ఇది కొంచెం మనకు మగ్గాలి. దీంట్లో ఒక 5 మినిట్స్. ఇప్పుడు ఇందులో మన పేస్ట్ని వేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలాల్లో మనకు వంకాయలు మగ్గిపోవాలి. మనం దమ్ బిర్యానీ కూడా ఇట్లనే చేసుకోవచ్చు, కానీ కొంచెం వేరే ప్రాసెస్ అది. మనం రైస్ని సపరేట్ చేసుకోవాలి. ఇందులోనేమో బగారా రైస్ లాగా చేస్తామన్నమాట. ఓకే, ఇది మగ్గనిచ్చుకుందాం. ఇప్పుడు ఇందులో పుదీనా, కరివేపాకు, కొత్తిమీర 3 యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1కి 1 సగం వాటర్, అంటే నేను మా పొలంవి వాడుతున్నాను అనమాట రైస్. మీరు ఏవన్నా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్ చూసుకుందాం. ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదా, ఇందులో రైస్ని వేసుకుందాం. నేనైతే ఇందులో నార్మల్ రైసే వేసుకున్నా. మీరు ఏ రైస్ అయినా వేసుకోవచ్చు, బాస్మతి కూడా వేసుకోవచ్చు. ఓకే, ఒకసారి తిప్పుకుందాం. ఇంకోటి, ఇవి కొత్త రైస్ అనమాట మావి. మనం ఎప్పుడైనా సరే కొంచెం కొత్త బియ్యం వండడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది మనకు. అట్లాంటప్పుడు మనం 1కి 1 బావే పోసుకోవాలి వాటరు. తర్వాత ఏమవుతుందంటే మనకు తక్కువ పడ్డా కూడా పైన పోసుకోవచ్చు లైట్గా. అయితే ఇది మనకు కరెక్ట్ సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది దమ్ముకు బాగా పెట్టుకోవాలి. ఫస్ట్ పెడితే ఆ రైస్ అనేది నీట్గా వచ్చేస్తుంది, రవ్వ రవ్వ లేకుండా. వావ్, ఇప్పుడు మనకి టేస్టీ టేస్టీ వంకాయ బిర్యానీ రెడీ. ఈ బిర్యానీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకోటి, టమాటా పప్పులోకి అయితే సూపర్ ఉంటుంది అనమాట. ఎప్పుడు చికెన్తోనే మటన్తోనే కాకుండా ఇట్లా కూడా ఒక్కసారి కొంచెం ఓపిక చేసి ట్రై చేయండి. యమ్మీ రెసిపీ ఇది.